నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా కంది మండల్ చిమ్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భుజంగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం జోరును సాగుతుంది. ప్రస్తుతం చిమ్నాపూర్ గ్రామంలో ఈ6 న్యూస్ ఛానల్ ప్రతినిధి మన కమలాకర్ సర్పంచ్ అభ్యర్థితో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. అందరికీ శుభోదయం. ఈ6 న్యూస్ ఛానల్ తరఫున మన రాష్ట్రంలో హోరాహోరీగా జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది మండల్ చిన్నాపూర్ గ్రామానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఒక సౌమ్యుడైన వ్యక్తి, ఎవరిని చూసినా కానీ నవ్వుతూ పలకరించే మంచి వ్యక్తిని కలవాలనే ఉద్దేశంతో వారిని ఈ ఎలక్షన్ సందర్భంగా వారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు భుజంగారెడ్డి గారు. వారిని ఒకసారి మీ అందరికీ పరిచయం చేసి, మన ఛానల్ ద్వారా పరిచయం చేసి, వారు ఈ ఎలక్షన్లో నిలబడి ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని, ఎలక్షన్ నిలబడితే ప్రజలకు ఎలాంటి సహకారాన్ని అందిస్తారు, ఏం చేస్తారు అనే విషయాన్ని కనుక్కుందాం. శుభోదయం. శరణమయ్యప్ప. ఈ6 మీడియా సోదరులకి ధన్యవాదాలు. మరి మా చిమ్నాపూర్ గ్రామ ప్రజలకి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, నా పెద్దవాళ్ళకి నమస్కరిస్తూ, ఈ గ్రామంలో 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉంది. ఎక్కడ ఏ పని జరగలేదు. అక్కడ మా ఎస్సీ కాలనీ సోదరులకి ఒక మురికి కాలువ ఉంది. చాలా సందర్భాల్లో అండర్ గ్రౌండ్ వేయాలని అడిగినాము, అది కాలేదు. మాకు ఎక్కడ ఫండ్ ఇవ్వలేదు. గతంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే జగ్గారెడ్డి గారు, కానీ నిధులు లేవు, ఏ పని జరగలేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సంగారెడ్డి వెళ్ళడానికి బ్రిడ్జి లేకుండే ఒక 6 కోట్లు పెట్టి ఐఐటి నుంచి సంగారెడ్డి వరకు నిధులు ఇచ్చిండు మా జగ్గారెడ్డి గారు. అప్పుడే అక్కడ బ్రిడ్జ్ అయింది. ఐఐటి రోడ్లు చిమ్నాపూర్లో ప్రతి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో ప్రతి రోడ్డు సీసీ రోడ్లు వేసిండ్రు. మా ఎంపీటీసీ గారు ఉండే, మా ఎమ్మెల్యే గారి సహకారంతో బాగా జరిగిన ఈ పనులు. ఇప్పుడు మేము మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా మంత్రి వారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు, నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ విలేజ్ని డెవలప్మెంట్ చేస్తాని మా గ్రామ సోదరుల సహకారంతో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి వాళ్ళ సహకారంతో ఏ పని కావాలా, మనకేం అవసరం ఉంది, అందరూ సలహా మేరకి ఇది ఉంది. అందరం కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన ఉంది. నా ఇక్కడ 2 డేస్ క్రితము కుసుమ్ కుమార్ గారు వచ్చారు. అతను ఏమన్నాడంటే, ఇది నా సొంత కాంగ్రెస్ నాయకుడు, ఈ విలేజ్ నాది. జగ్గారెడ్డి గారు అడిగిందంట, ఏం కుసుమ్ నువ్వు నా ఎలక్షన్లో రాలేవు, నువ్వు చిమ్నాపూర్ వెళ్తాంటున్నావు, ఏంటంటే నా శిష్యుడు ఉన్నాడు ఆ భుజంగారెడ్డి, నా సొంత ఊరు, నాకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విలేజ్లో, నా ఊరికి నేను వెళ్ళకపోతే ఎట్లా, ఖచ్చితంగా వెళ్తాను, నేను డెవలప్మెంట్ కావాలి, నా శిష్యుడు గెలవాలి, అక్కడ మా కార్యకర్తలంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని తను మాకు ఒక హామీ ఇచ్చిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి నా మిత్రుడు కాబట్టి మా గ్రామానికి, మా చిమ్నాపూర్ గ్రామానికి ఏమి నిధులు కావాలో అవి నేను ఖచ్చితంగా చేయిస్తా. జగ్గారెడ్డి గారికి చెప్తా, రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా, మినిస్టర్ జిల్లా మంత్రి వారికి చెప్తా, ఖచ్చితంగా చేస్తానని మాకు హామీ ఇచ్చిండు. 100% చేస్తానని మాట ఇచ్చిండు. మాకు ఇంకొక సమస్య ఉంది. ఇక్కడ స్కూలు చాలా ఇబ్బంది అయిపోయింది, అది పెచ్చులు ఊడిపోతున్నాయి, చాలా ఇబ్బంది ఉంది, ప్లస్ లేదు. అది కూడా స్కూల్ కట్టాలని ఆలోచన ఉంది. ఫస్ట్ ఆ బీసీ కమ్యూనిటీ హాలు, ఎస్సీ కమ్యూనిటీ హాలు, ఇక్కడ చెరువు కట్ట కూడా కొంచెం దగ్గరికి అయింది, అది కూడా వెడల్పు చేసి ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఇది వాకింగ్ చేసేలా ట్రాక్. అంటే ఇప్పుడు మీరు చెప్పినవి బాగున్నాయి, మీ ఫ్యూచర్లో చేయలేదు చెప్పేశారు. అంటే గవర్నమెంట్ సహకారం ఎంత తీసుకుంటారో ఎలా చేస్తారని చెప్పారు.
అసలు మీ ఊరి గురించి మీకు రావాలి ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు రావాల్సింది కూడా చెప్పండి ఒకసారి. మా విలేజ్లో 10 వార్డులు ఓటర్లు 900 చిల్లర ఉంటారు. చాలా చాలా మంది 900 చిల్లర ఉంటారు. మనకు మంచినీటి సౌకర్యం, విద్యుత్, అండర్ గ్రౌండ్ మాంజీర వాటర్ వస్తుందా మీకు? మాంజీర వాటర్ రావట్లేదు. మాకు మిషన్ భగీరథ వాటర్ వేసారు కానీ అవి అంతా బాగా వస్తలేవు, అంతా మట్టి వస్తున్నాయి. బాగా ఇబ్బంది ఉంది. వాటర్ ట్యాంక్ కూడా శిథిలాల వ్యవస్థ పోయింది. పాతది అప్పుడు ఎప్పుడు 25 ఇయర్స్ 25 సంవత్సరాల క్రితం కట్టిండ్రు, 25 సంవత్సరాల క్రితం కట్టిండ్రు. అది కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి. ఈ మిషన్ భగీరథది ట్యాంకులు కట్టిండ్రు, అవి పెచ్చులు ఊడిపోతున్నాయి. అది ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియదు. కాబట్టి మాకు ఒక వాటర్ ట్యాంకు, ఇంకొక బోరు మా విలేజ్కి, ఒక పైప్ లైన్ చాలా లోతులు ఉంది. ఆ పైప్ లైన్ కావాలి మాకు మొత్తం. బీసీ అంటే ఎప్పుడో బీసీ కాలంలో ఇష్టం పైప్ లైన్ వచ్చినాక కొత్త పైప్ లైన్ కొత్తగా అంటే మీ ఊరినంతా కూడా గ్రేటర్ ఊరుగా తయారు చేస్తారు, గ్రేటర్ మోడల్ సిటీగా. మాకు సంగారెడ్డి జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా, ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా చేయాలని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు సంగారెడ్డికి మేము ఒక 3 కిలోమీటర్ల దూరం ఉన్నాం. చిన్నప్పుడు అంటే తెలియదు ఎవరికి. ఈ గత 10-15 సంవత్సరాల నుంచే తెలుసు. జగ్గారెడ్డి గారు గెలిచినాకనే తెలుసు. అంతకుముందు మాకు చెరువు కట్ట మీద నుంచి తోవ బురుగా ఉండే ఆయన ఆశీస్సులతో మాకు 75 లక్షలు ఇచ్చి షార్ట్ పీరియడ్లో రోడ్ వేయించాము. మాకు మేము ఆయన ఊరికైనా కానీ అప్పుడు ఫండ్స్ బాగా గెలిపిస్తే ఫండ్స్ బాగా తీసుకొస్తున్న నమ్మకం మీకుంది? తప్పకుండా తీసుకొస్తాం. నాకు ఆ నమ్మకం ఎందుకుంటే మా విలేజ్ కుసుమ్ కుమార్ గారికి ఉన్న, తను కూడా ఈ ఊరితోనే ఢిల్లీ లెవెల్ ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మిత్రుడు, క్లాస్మేట్. తనకు ఇంకొకటి నాకు గురువు మాకు నారాయణ రెడ్డి అని మా మామ ఉండే, ప్రతాప్ రెడ్డి, గోపాల్ రెడ్డి అని మా మామ వాళ్ళే వాళ్ళంతా. వాళ్ళకు కూడా బాగా దగ్గర సంబంధాలు, మా విలేజ్తో అందరితో సంబంధాలు. కాకపోతే ఎక్కువ వాళ్ళతో బాగుండేది. నేనేమో నా గురువు. అంటే మీరు కాంగ్రెస్లో ఉండి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో మీకు మంచి వేచి ఉన్న వ్యక్తి కాబట్టి మీరు బాగా చేస్తారన్న నమ్మకం మీకు ఉందన్నమాట. తప్పకుండా చేస్తాడు. మాకు ఆమె తీసుకున్నాం మేము. తను ఇక్కడి వరకు వచ్చిందంటే మా మీద, మా ఊరి మీద ఎంత ప్రేమ ఉంటే ఇక్కడి వరకు వస్తాడు. 100% చేస్తా అని హామీ ఇచ్చిండు. అది కూడా చెప్పిండు, ఖచ్చితంగా చేస్తా. ఈ ఊరికి ఏం కావాలా నేను ముఖ్యమంత్రితో మాట్లాడతా, మీకు ఏం నిధులు కావాలా, ఏం కావాలి, నేను చేసే బాధ్యత నాది అని అన్నాడు. మేము జగ్గారెడ్డి గారిని కూడా, జగ్గారెడ్డి అన్న గారిని కూడా అడిగినాం. అన్న మా ఊరంటే మీకు ఏం చేయలేని చెప్పండి, ఖచ్చితంగా మీరు ఏమడిగితే చేస్తా, మీకు ఏం బాగుందో చెప్పండి అని అన్నాడు. చేస్తాను ఈ మాట. మీరు మంచి డెవలప్మెంట్ చేసే దిశలో మంచి కాన్ఫిడెన్స్గా ఉన్నారనమాట. ఖచ్చితంగా కావాలి. ఈ విలేజ్ సంగారెడ్డికి 3 కిలోమీటర్లు, పక్కకు 1/2 కిలోమీటర్ ఐఐటి, కంది హైవే మాకు 1 కిలోమీటర్. మా విలేజ్ గుర్తింపు రావాలి కదా, ఖచ్చితంగా చేస్తాము. అందరి సహకారంతో మా కుసుమ్ కుమార్ గారు, మా జగ్గారెడ్డి గారు, రాజా నరసింహ మినిస్టర్ గారిని వెళ్ళి కలుస్తాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మా ఛానల్ ద్వారా మీ ఓటర్లకి ఏం చెప్పాలన్నా చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంత మటుకు మీరు ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి ఏదైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి ఎంత మటుకు చేస్తారు మీరు? ఆర్టీసీ బస్సు స్త్రీలకి ఫ్రీగా ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు. గ్యాస్ ఇచ్చిండు 500. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు లేవు 10 సంవత్సరాల నుంచి. రేషన్ కార్డులు ఖచ్చితంగా కావాలని అడుగుతాం. రేషన్ కార్డు ఆల్రెడీ ఇస్తున్నారు కదా, మీరు ఇస్తుండ్రు. కొద్దిగా వచ్చినాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు కూడా కావాలి. పెన్షన్స్ ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు వితంతులు ఉన్నారు, వాళ్ళకు కావాలా. ఈ ఏంది రేషన్ కార్డు ఉంటేనే కదా వాళ్ళకు బియ్యం వచ్చేది. బీదోళ్ళు ఉన్నారు, చాలా బీదోళ్ళు ఉన్నారు. రేషన్ ఫ్రీగానే ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తుండ్రు. మనకు రేషన్ కార్డు ఉంటేనే కదా వచ్చేది. ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి. కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకొని వాళ్ళకు కూడా అందరూ తీయగలుగుతారు. ఖచ్చితంగా కలిసి ఖచ్చితంగా మాకు రేషన్ కార్డు కావాల్సింది. ఇందిరమ్మ ఇల్లు, చాలామందికి ఇల్లు అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు ఇల్లు లేక. వాళ్ళకు కూడా మా ఇందిరమ్మ
గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇల్లు సంఖ్యించి కట్టుకోండి అని చెప్పి ఒక్కసారి విలేజ్ అంతా తిరిగి ఖచ్చితంగా ఎవరెవరికి అవసరం ఎలా లబ్ధిదారులకు తప్పకుండా లబ్ధిదారులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి అడుగుతున్న వాళ్ళకి మనం చేయాల్సిందే ప్రతి వాళ్ళకి లేని వాళ్ళకి కట్టుకోండి అమ్మ అంచెలంచెలుగా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోండి అని అది కూడా ఖచ్చితంగా చేస్తాం. చాలా మంది ఈ పల్లెటూళ్ళలో చాలా మంది చదువుకొని ఉంటారు పిల్లలకు, వాళ్ళకందరికీ ఉపాధి అవకాశం ఎట్లా చేస్తారు మీరు? ఇక్కడ అది వాస్తవం. మా విలేజ్లో పట్ట ల్యాండ్స్ పోయింది, అసలు ల్యాండ్స్ ఇందిరం ఇచ్చిన 3 ఎకరాల ల్యాండ్ ఐఐటి తీసుకున్నది. మా విలేజ్ ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఐఐటీలో తీసుకున్నారు. కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఒక ఇంట్లో 2 కొడుకులు 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు. చదువుకున్న పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎక్కడో విజయ ఎలక్ట్రికల్, ఎక్కడో లగడారము, పాశమైదారము, పటాన్చేరు దూరం ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా విలేజ్ ఉంది కాబట్టి మా అన్న జగ్గారెడ్డి గారిని అడిగినాము, కుసుమ్ కుమార్ గారిని అడిగినా, అన్న పరిస్థితి ఇట్లుంది, మాది ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని అంటే ఏంది పరిస్థితి అని అడిగిండు. అడిగితే ఐఐటీలో కొంచెం ఎంప్లాయ్మెంట్ ఒక 20-25 మందికి ఇస్తే మా ఊరు కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఉన్నారు ఒక 25 మందికి ఇచ్చిండు, తర్వాత ఒక 10-15-20 మందికి ఇచ్చేస్తే ఉపాధి కలుగుతుంది అని చెప్తే తప్పకుండా నేను డైరెక్టర్ గారిని కలిసి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేస్తా అని చెప్పిండు, హామీ ఇచ్చిండు. అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తాను. నాయక్ గారు ఏమున్నది పార్టీ ఈరోజు ఈ చిన్నాపూర్ గ్రామంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ మోతీలాల్ గారు ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని మనం కనుక్కుందాం. చెప్పండి మోతీలాల్ గారు, ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు, ఒకసారి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒకటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండే 10 సంవత్సరాలు మా దగ్గరలో ఐఐటి ఉంది. ఐఐటిలో చిమ్నాపూర్ వాళ్ళకు కూడా 10 సంవత్సరాలలో కేవలం కొంతమందికి కూడా ఐఐటిలో ఎంప్లాయ్మెంట్ ఇప్పించలేరు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మేము రాగానే దగ్గర ఒక 20 నుంచి 30 మంది వరకు మేము చేయించినాం. మా దగ్గర అదొక్కటే ఎక్కువ సమస్య ఉంది కాబట్టి మేము హామీ ఇచ్చేదంటే, ప్రెసెంట్లీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి మేము జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 100% మేము ఈ చిమ్నాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ, ఇప్పుడు యూత్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ 100% ఐఐటీలో మేము చేపించే బాధ్యత ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటున్నాను. నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి గారిని దగ్గర ఉండి చేపిస్తాను. కాకపోతే ఏంటంటే చిమ్నాపూర్ గ్రామ ప్రజలకు కోరుకునేది ఏంటంటే, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గట్ల భుజేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మేము కూడా గెలిపించిన వెంటనే పోయి మేము సార్ దగ్గర జగ్గారెడ్డి గారి దగ్గర అన్నా మేము గెలిపించుకొని వచ్చినాము మా క్యాండిడేట్ను, మా ఊరు సమస్యల పరిష్కారానికి మీరు కూడా సహకరించాలని చెప్పేసి చెప్పుకునే హక్కు కూడా, అడుక్కునే హక్కు కూడా మాకు ఉంటుంది. కాబట్టి చిమ్నాపూర్ గ్రామ ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీకి గెలిపిస్తేనే మా ఊరు డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ జరుగుతుంది. రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లేని వాళ్ళకి ఓటేస్తే కూడా ఊరు ఇంకా 5 సంవత్సరాలు ఒక లాస్ అవుతాము, డెవలప్మెంట్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మాకైతే ఆఫీసర్ల గేట్లు కూడా తాకనీయలేరు, ఆ సిచ్యువేషన్లు ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చిమ్నాపూర్ గ్రామ ప్రజలు కూడా మేధావులని నేను అనుకుంటున్నా, వాళ్ళు కూడా బాగా ఆలోచన చేసి ఊరు డెవలప్మెంట్ అంటే ఎట్లా అంటే, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే చేసిన రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ఏదైనా డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ తీర్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడే చేసిరు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 10 రూపాయల పని కూడా కాలేదు. ఇప్పుడు కూడా ఊర్లో డ్రైనేజ్లు కానీ, వాటర్ సమస్య కానీ, కొత్త ట్యాంకు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మన దగ్గర ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఉచిత కరెంటు కానీ, ఇంకేదైనా సమస్యలు, సబ్సిడీ గ్యాసులు కానీ ఏదైనా జరగాలంటే రూలింగ్ పార్టీ ఉన్న అధికార పార్టీకి ఓటేసి భుజేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చిమ్నాపూర్ గ్రామ ప్రజలకు నేను వేడుకుంటున్నాను. మాది ఉంగరం గుర్తు 1వ నంబర్ ఉంటది. ఉంగరం గుర్తు భుజేందర్ రెడ్డి గారికి ఉంటది. 100% ఉంగరం గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా, మన భుజేందర్ రెడ్డి గారు చాలా చక్కగా వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశారు.
కాబట్టి ఓటర్లు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఈ 6 ఛానల్ మీ కమలాకర్.